సజీవ దహనం చేసుకుందనమాట ఆవిడ. సో సజీవ దహనం చేసుకున్న అదే ప్లేస్ లో ఇక్కడ కూడా స్టోరీ అనేది మన నూకాల తల్లిది ఆ గుడిలో గాని గుడి సరౌండింగ్స్ లో గానీ ఎక్కడ ఉండదు. అనకాపల్లిలోనే ఉంటున్న చాలా మందికి నూకాల తల్లి యొక్క స్టోరీ అయితే తెలియదు. ఇంట్రెస్టింగ్ గా ఇంకొక గర్భగుడి లోపల ఇంకొక గర్భగుడి బయటపడింది. ఇప్పుడు మనకి అసలు అమ్మవారిని చూడాలా లేదు అనుకుంటే అసలు నూకాల తల్లి దయ కావాలంటే ఎవరిని చూడాలి అంటే డెఫినెట్ గా అమ్మవారి కింద ఒక హాయ్ హలో వెల్కమ్ టు ద స్పైసీ భాస్కర్ ఛానల్. సో యాక్చువల్లీ ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం అనకాపల్లిలో వెలసిన నూకాలమ్మ టెంపుల్ యొక్క కొన్ని విషయాలను అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కొంతమందికి టెంపుల్ గురించి తెలియదు, కొంతమందికి ఆ దేవుడి గురించి తెలియదు. డైరెక్ట్గా వెళ్ళి ఒక పర్సన్ని నూకాలమ్మ తల్లి యొక్క స్టోరీ చెప్పండి అంటే ఆ స్టోరీ చాలా మందికి తెలియదు. సో ఇలా అడుగుతున్నప్పుడు మాకు తెలిసిన కొన్ని స్టోరీల గురించి ఒకసారి నేనైతే ఈ వీడియోలో అయితే నేను కొంచెం డిస్కస్ చేస్తాను. అవి ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు నిజం, అసలు నూకాల తల్లి నిజమైన చరిత్ర ఏంటి, ఇవన్నీ కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ అనకాపల్లి నూకాల తల్లి చాలా ఫేమస్. ఎంత ఫేమస్ అంటే లైక్ విజయవాడ కనకదుర్గ ఎంత ఫేమస్ ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజుకున్న డేట్ ప్రకారం రాష్ట్ర పండగగా మన నూకాల తల్లి ఆ టెంపుల్ అయితే గుర్తించారనమాట. సో ఇంత పెద్ద ఒక టెంపుల్ లేదా దాని యొక్క విశిష్టత లేదంటే ఆ చరిత్ర మనం తెలుసుకోవడంలో తప్పేం లేదు. సో మనం ఫస్ట్ తెలుసుకోబోయేది ఏంటంటే అసలు నూకాల తల్లి ఎవరు, అలాగే ఈ నూకాల తల్లి యొక్క చరిత్ర ఏంటి. ఇలా అడిగినప్పుడు కొంతమందిని నాకు వచ్చిన కొన్ని స్టోరీలు అయితే నేను మీతో షేర్ చేసుకుంటా. సో యాక్చువల్లీ ఫస్ట్ ఎవరైనా ఏమైనా అడిగితే వెంటనే మనకి నూకాల తల్లి గురించి చెప్పేది ఏంటంటే దత్తాత్రేయుడు ఒక లేడీ రూపంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడే ఉండిపోయి కొంతమందికి దేవుళ్ళగా అంటే దేవతల్లాగా అక్కడ అయితే స్థిరపడారు అనమాట. సో ఈ విషయాన్ని చాలా మంది ఇదే చెప్తా ఉంటారు. నూకాల తల్లి గురించి ఏదైనా అడిగితే వెంటనే దత్తాత్రేయుడు ఒక లేడీ రూపంలో ఇక్కడికి వచ్చి వెలిసి ఇక్కడే ఉండిపోయింది, అదే నూకాల తల్లి అని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు అనమాట. అందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మనకైతే తెలియదు, అది పక్కన పెడదాం. సో ఇంకొక స్టోరీ ఏంటంటే పూర్వకాలంలో ఒక అమ్మాయి ప్రజలకి చాలా ఇబ్బందులు ఉంటే అవి చూసి తట్టుకోలేక తానైతే అక్కడికి అంటే ఎక్కడైతే నూకాల తల్లి విగ్రహం ఉంటుందో అదే ప్లేస్కి అక్కడికి వెళ్ళి సజీవ దహనం చేసుకుందనమాట ఆవిడ. సో సజీవ దహనం చేసుకున్న అదే ప్లేస్లో మనకి నూకాల తల్లిగా అక్కడే వెలిసి అక్కడే విగ్రహాన్ని పెట్టి మొత్తం చేయించారు. సో ఈ రెండు స్టోరీలు చాలా వరకు బయట అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. సో ఇందులో ఏది కరెక్ట్ అనేది ఎవరికి తెలియదు, ఏది కరెక్ట్ అనేది నిజంగా ఎవరికి తెలియదు. ఎందుకంటే మనం నూకాల తల్లి గుడికి వెళ్ళిన తర్వాత గుడిని చూస్తాం, టెంపుల్ చూస్తాం, లేదంటే దర్శించుకుంటాం, అమ్మవారిని దర్శించుకుంటాం, చాలా 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 అందంగా ఉంటుంది అమ్మవారు, మొత్తం అంతా ఓకే. కానీ ఎక్కడ కూడా స్టోరీ అనేది మన నూకాల తల్లిది ఆ గుడిలో కానీ గుడి సరౌండింగ్స్లో కానీ ఎక్కడ ఉండదు. సో ఇది చాలా వరకు ఎవరికి తెలియని విషయం, ఇంక్లూడింగ్ అనకాపల్లిలోనే ఉంటున్న చాలా మందికి నూకాల తల్లి యొక్క స్టోరీ అయితే తెలియదు. అంతేకాదు ఇప్పుడు నేనైతే కొన్ని విషయాలు నూకాల తల్లి యొక్క టెంపుల్ గురించి అయితే నేను మాట్లాడబోతాను. రీసెంట్గా పాత టెంపుల్ని మొత్తం విరగొట్టి ఇప్పుడు కొత్త టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ 80% అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకో 20% ఉంది, దసరా కల్లా కంప్లీట్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే టెంపుల్ కొట్టేటప్పుడు ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమో అంటే పాత టెంపుల్ ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు అనేది దొరుకుతుందేమో అని చెప్పి చాలా చాలా విధాలుగా ట్రై చేసినప్పటికీ కూడా ఒక్క ఆనవాళ్ళు కూడా మనకి టెంపుల్ గురించి అయితే ఏమీ దొరకలేదు. కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మనకి గర్భగుడి ఉంటుంది కదా, అమ్మవారి గర్భగుడి ఉంటుంది కదా, గర్భగుడి కొట్టడానికి కూడా ఎవరు రాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరైనా వచ్చి గర్భగుడి కొడితేనే ఆ గర్భగుడి మళ్ళీ మనం కన్స్ట్రక్ట్ చేయడానికి అవుతుంది. సో చాలా మందిని అడిగితే ఎవరు కూడా ధైర్యం చేసి ముందుకు రాలే. చాలా వరకు మనం అయితే కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ పరిస్థితుల్లో నూకాలమ్మ టెంపుల్ అనేది ఇంత పెద్ద జాతరగా లేదంటే రాష్ట్రీయ పండగగా బయటికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొంతల రామకృష్ణ గారు. వన్స్ కొంతల రామకృష్ణ గారు ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఇది జరిగింది. అలాగే మొత్తం టెంపుల్ని ఇంత బాగా రావడానికి కారణం ఎవరంటే డాడీ ఫ్యామిలీలో ఉన్న జయవీర్ గారు. సో ఆయన దగ్గరుండి ఆయన పర్యవేక్షణలోనే మొత్తం టెంపుల్ అంతా కూడా కన్స్ట్రక్ట్ అవుతుంది. సో వీళ్ళిద్దరిని మనం మెచ్చుకోకుండా ఉండలేమన్నమాట. అయితే ఇక్కడ నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే గర్భగుడి కొట్టడానికి అంటే అది తొలగించడానికి రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఎవరు రాకపోయేసరికి
అదే గర్భగుడిని చాలా ధైర్యం చేసి మన జైవీర్ గారు నెక్స్ట్ వాళ్ళతో ఉన్న కొంతమంది కూడా డైరెక్ట్గా వాళ్ళే వెళ్ళి ఏమవుతుంది ఏంటి అనేది ఆలోచించకుండా డైరెక్ట్గా ఆ గర్భగుడిని అయితే తీయడం జరిగింది. సో ఇది తీసేసిన తర్వాత ఇంట్రెస్టింగ్గా ఇంకొక గర్భగుడి లోపల ఇంకొక గర్భగుడి బయటపడింది. ఇప్పుడు మీరు చూస్తున్న పిక్ బ్యాక్ ఏదైతే ఉందో సో ఇది బయటపడింది అనమాట. ఇది ఒకటే కాదు, ఫ్యాక్ట్స్ అనేవి చాలా చాలా ఉన్నాయి. లైక్ ఏదైతే మనకి ఇప్పుడైతే ఆనవాళ్ళు దొరకట్లేదు కదా, ఈ ఆనవాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్కి దొరకాలని చెప్పేసి కొన్ని స్తంభాల్లో మన 2024 కాయిన్ అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే రేపు ఒక 500 years లేదంటే 600 years తర్వాత ఒకవేళ కానీ టెంపుల్ని రీకన్స్ట్రక్ట్ చేస్తే డెఫినెట్గా ఈ కాయిన్స్ బయటపడి ఓకే ఇది 2024లో కన్స్ట్రక్ట్ చేశారు అని చెప్పేసి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మంచి ఆలోచనతో అయితే వీళ్ళైతే బాగా చేశారని చెప్పుకోవాలి. సో ఇది నూకాల తల్లి యొక్క చరిత్ర అనుకుంటే మనం డైరెక్ట్గా గుడికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని చూస్తూ చాలాసేపు ఉండిపోతాం. ఎందుకంటే అమ్మవారు అంత స్పెషల్గా కనిపిస్తారు అనమాట, అంత నీట్గా ఉంటారు, అంత బాగుంటారు. కానీ యాక్చువల్లీ మనకి అసలు అమ్మవారిని చూడాలా లేదు అనుకుంటే అసలు నూకాల తల్లి దయ కావాలంటే ఎవరిని చూడాలి అంటే డెఫినెట్గా అమ్మవారి కింద ఒక చిన్న పలకలా ఉంటుంది. పలకలో ఒక 4 రాళ్ళ ఉంటాయి. అసలు యాక్చువల్లీ నిజమైన నూకాల తల్లి ఎవరు అంటే ఆ పలకలో ఉన్న ఆ 4 రాళ్ళు. ఈసారి ఎవరైనా గుడికి వెళ్తే డెఫినెట్గా ఫస్ట్ మీరు అమ్మవారిని దర్శించుకొని దండం పెట్టుకున్న తర్వాత డెఫినెట్గా వీలుంటే ఆ పలకలో 4 రాళ్ళు డెఫినెట్గా చూడండి. ఎందుకంటే అది చూస్తేనే మీరు నూకాలమ్మని చూసినట్టు. ఓకే, సో అదొకటే కాదు, ఇంకా చాలా 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 మనకి తెలియని ఎన్నో వింతలు విశేషాలు మనకైతే నూకాల తల్లి గుడిలో ఉన్నాయి. సో ఇక్కడ మనం ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే ఇంతలా కన్స్ట్రక్ట్ చేసి ఇంతలా డబ్బులు మనం దానికి ఆ కన్స్ట్రక్షన్కి ఇంతలా డబ్బులు మనం వేచించారు చాలా వరకు. ఓకే, నియర్లీ 1 crore పైనే మొత్తం అంతా కూడా చేయడానికి అవుతుంది. అలాగే ఇప్పుడు రాష్ట్రీయ పండగగా మన నూకాల తల్లిని గుర్తించారు కాబట్టి ఇక్కడ మన సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఒక స్టోరీ బోర్డ్ని గుడి ఆవరణలో పెట్టాలి అనేది మన ఈ వీడియో యొక్క సారాంశం అనమాట. ఎందుకంటే చాలామందికి ఇప్పటికి రియల్గా నేను చాలామందిని అడిగాను, మల్టిపుల్ ఆన్సర్స్ రావడం వల్ల ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది నేను మీకు చెప్పలేను, ఎందుకంటే నాకు కూడా తెలియదు. సో నేను చాలామంది అడిగాను, వాళ్ళకు కూడా తెలియదు. సో గుళ్ళో పంతులకి సైతం అసలు తెలిసిన స్టోరీ ఏంటి, నిజంగా జరిగిన స్టోరీ ఏంటి, అసలు ఏంటి అనేది చాలామందికి తెలియదు. సో ఇది తెలుసుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఉంది ఇక్కడ ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు కూడా నూకాలమ్మ టెంపుల్కి వచ్చారు అనేది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ కొన్ని ప్రూఫ్స్ అయితే మనకు దొరికినట్టు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే శ్రీకృష్ణదేవరాయలు మన సింహాచలం కొండ దగ్గరకు వచ్చి అక్కడ కొన్ని బంగారపు నిధి అలాగే కొన్ని వజ్రాలు కూడా ఆ గుడికి ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే రిటర్న్ అవుతున్నప్పుడు మన నూకాల తల్లి గుడికి వచ్చి కొన్ని బంగారం అలాగే కొంత బంగారం మరియు కొంత వజ్రాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఆ తర్వాత కాలక్రమేణా ఇవన్నీ ఎవరో దోచేశారో లేదో అనుకుంటే ఎవరో సెట్బ్యాక్ చేశారో మొత్తానికి. సో ఇదంతా అయిపోయింది. కాకపోతే ఇది బయటకు ఎలా వచ్చిందంటే ఒక లెటర్ ఆధారంగా అయితే ఇది బయటకు వచ్చింది. ఆ లెటర్ ఏమని ఉందంటే ఒక కంప్లైంట్ అయితే రాసింది. ఈ కంప్లైంట్లో శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చిన కొన్ని వస్తువులు అంటే లైక్ బంగారం అలాగే వజ్రాలు కూడా మిస్ అయ్యాయి అని చెప్పేసి పురాతనంలో ఎవరో ఒక కంప్లైంట్ ఇచ్చిన ఒక చిన్న కాగితం ముక్క అయితే మన నూకాల తల్లి టెంపుల్లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో ఇలాంటివి చాలా చాలా విషయాలు ఉన్నాయి మన నూకాల తల్లి గురించి అయితే. కాకపోతే ఏంటంటే నిజంగా ఆ స్టోరీ తెలియనందుకు చాలా బాధపడాలి మనం అయితే. ఎందుకంటే రాష్ట్రీయ పండుగ అయిపోయిందని చెప్పేసి చాలా చాలా ఆనందపడుతున్నాం, కానీ ఆ స్టోరీ అనేది అక్కడ మనకి బోర్డ్ గాని పెడితే డెఫినెట్గా అది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. చాలామంది ఫోటోలు తీసుకుంటారు, చాలామంది చదువుకుంటారు, చాలామందికి తెలుస్తుంది. ఇంక్లూడింగ్ అయితే కనుక ఒక బుక్ అయినా సరే మన నూకాల తల్లి గురించి డెఫినెట్గా రాయాలి అని చెప్పేసి మనం ఈ వీడియో ద్వారా చాలా మందికి తెలియజేస్తున్నాం. సో చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది. మీలో డెఫినెట్గా ఎవరైనా సరే దీన్ని బయటికి తీసుకెళ్దాము, డెఫినెట్గా ఇలాంటివి నిజమే, ఇలాంటి మనకు స్టోరీ ఒకటి కావాలి, అసలు తెలియాలి, నిజాలంటే మనకి నిజమైన కథ మనకి బయటికి రావాలి అంటే డెఫినెట్గా ఇది చూడాలి. సో డెఫినెట్గా అందరూ షేర్ చేయండి ఈ వీడియోని. మనకి ఎవరైతే మన కొందరు రామకృష్ణ గారు నెక్స్ట్ లేదంటే మన డాడీ ఫ్యామిలీ కష్టపడ్డారు కాబట్టి వీళ్ళ దగ్గరికి వెళ్తే డెఫినెట్గా దీని గురించి ఆలోచించే ఒక ఆలోచన అయితే చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ చాలా వరకు మన స్పైసీ భాస్కర్ ఛానల్స్లో అయితే రాబోతున్నాయి. సో కొన్ని డాక్యుమెంటేషన్స్ కూడా నేను చేస్తాను, అలాగే ఫుడ్ బ్లాగ్స్ అయితే మనం వదలకుండా చేస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.